కాదు ఈ మధ్య రోజుల్లో అంతా బాగా ఫైటింగ్ వాతావరణం నడిచింది. మీకు ఫెడరేషన్కి మీ వాయిసే ఎక్కువ వినిపించింది, మీరే ఎక్కువగా సౌండ్ అయ్యారు. మొత్తానికి ఫైనల్ గా ఆర్ యూ హ్యాపీ విత్ ది రెజల్యూషన్? August 2nd ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అండి. అవును, మేబీ అంతకుముందు చాలా చర్చలు జరగచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను నా సినిమాకి కావాల్సిన సిబ్బంది అంతవరకే నాకు సంబంధించిన విషయం. సిబ్బంది వచ్చే అంటే సిబ్బంది అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి. జనరల్గా దీనిలో అంటే వర్కర్ అన్నది వాడతాం, దాన్ని ఒక డీమీనింగ్ కాకుండా అదే వర్కర్స్, ఆల్ ఆర్ వర్కర్స్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్. వర్కర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫైన్ చేస్తారు, మేము పే చేయాలి. అది అంతవరకే నా వర్క్ సంబంధించింది. సపరేట్గా ఎవరో వచ్చి లేదు ఇంత అందరికి ఇంత పెంచాల్సిందే అంటే నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు అని. అదేలేండి, ఏ ఇండస్ట్రీలో అలా ఉండదు. అలా బెదిరిస్తే దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. నా స్టాండ్ అంతే అండి. దానికి మించి నేను ఇది ఇవ్వడం కరెక్టా తప్ప అదే చేయకూడదా అడిగి ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ అడిగి కాదండి, అడగడం వాళ్ళ రైట్, ఇవ్వడం బాధ్యత, నా అవసరం. నా అవసరం అయితే కంపల్సరీ ఇవ్వాలి. అంతవరకు ఐ హ్యావ్ మై రైట్, ఇవాళ వద్దా అన్నది. అదేలేండి, అడగాలన్నా వద్దా అనేది వాళ్ళ రైట్. అంతవరకే నా స్కోప్ ఆఫ్ డిస్కషన్. దానికి మించి పబ్లిక్లో రకరకాలు మాట్లాడడం అన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ అంటే ప్రెసెంట్ అవుట్కమ్ ఆఫ్ దట్ టోటల్ ఒక పీఠముడి పడింది కదా, అవుట్ ఆఫ్ ఆ అవుట్కమ్ తో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఇంకా మీకు దాంట్లో నాకేం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్ ముందు నుంచి. ఐ షుడ్ బి ఏబుల్ టు హైర్ హూఎవర్ ఐ వాంట్. టాలెంటెడ్ పర్సన్ ఉంటే హైర్ చేస్తాము, స్కిల్డ్ ఉంటే హైర్ చేస్తాము. స్కిల్ అంటే నాకు కావాల్సిన స్కిల్, అంతే, వాళ్ళతో ఉన్న స్కిల్ కాదు. మీ ప్రాజెక్ట్కి మీ ప్రోడక్ట్కి కావలసినంత అంతే. మీరు అంతవరకు నేను చాలా క్లియర్, దానిలో గ్యాప్ ఏం లేదు. గ్యాప్ లేదు, కన్ఫ్యూజన్ డజంట్ మ్యాటర్. నేను ఇండియాలో పుట్టినాను, అమెరికాలో పుట్టినాను, నేను ఇండియాలోనే పుట్టినాను, ఇండియానా అమెరికానా అన్నది సంబంధం లేదు అని ఎవరైనా అన్నారా మీరు? చాలా మంది అంటే అమెరికా అతనికి ఏం సంబంధం ఇక్కడ అని? లేదు, ఇంగ్లీష్ కల్చర్ అనో ఏదో. ఇంగ్లీష్ కల్చర్ అని కాదు కానీ, బట్ మీరు ఇక్కడ మీరు మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు కానీ, బట్ సారాంశం అయితే ఫైనల్గా అదే. చేసుకున్న వాళ్ళకి అదే కదా అనౌన్స్ చేశారు మధ్యలో, మేము స్కిల్ టెక్నీషియన్స్ని ఎక్కడి నుంచైనా తెప్పించుకుంటామని చెప్పారు. అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. ఇదంతా చాలా తతంగం జరిగింది అనుకోండి, బట్ ఎప్పుడు జరగలేదంతా. వాళ్ళు ఎప్పుడో June 30నే ఒక వినతి పత్రం ఇవ్వడం లాంటిది జరిగింది. బట్ ఈసారి కొంచెం గట్టిగానే పేటముడి పడింది. అక్కడే గ్యాప్ అండి. ఎవరికి ఇచ్చినారు వినతి పత్రం? ఆ వినతి పత్రానికి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకేం సంబంధం? అదే ఫండమెంటల్ గ్యాప్. నా ప్రొడక్షన్ నేను ఐటీ కంపెనీ రన్ చేస్తాను. ఐటీ కంపెనీ కావాలంటే నా రిక్వైర్మెంట్ నేను పబ్లిష్ చేసుకుంటాను, పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్. ఐటీ కంపెనీస్ కంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, నాస్కామ్ అని. వాళ్ళు జనరల్గా ఒక గైడ్ లైన్ పెడతారు అనమాట. బట్ ఏ కంపెనీ ఇష్టం వాళ్ళది, అలానే ఏ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ ప్రొడ్యూసర్, ఏ బ్యానర్ ఇష్టం ఆ బ్యానర్. అదేలేండి. అంటే రిలేటెడ్గా ఎందుకంటే సార్, ఈ రిలీజులకు వచ్చే సినిమాలు ఫైనల్ ఫేజ్లో ఫైనల్ స్టేజ్లో వర్కులు ఉన్నవి, అవన్నీ కొంతవరకు దాదాపుగా సఫర్ అయ్యాయి కదా. నాకు చాలా సఫర్ అయ్యాయి. రిలీజ్లో ఉన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలకి కొన్ని స్టెప్స్ ఉంటుంది. అంటే మేము ఒక పోర్షన్ కంప్లీట్ చేసింది తీసుకెళ్ళి ఆ బిజినెస్ కార్డ్ చూపిస్తే కానీ బిజినెస్ అవ్వదు. అవును, నాన్ థియేట్రికల్ బిజినెస్. సో ఇప్పుడు అలాంటి స్టక్ అయింది. ఇవాళ ఒక రివ్యూ అయింది, దానికి కావాల్సిన బిజినెస్ కార్డ్ రెడీ లేదు. అలాంటి నష్టాలు చాలా ఉన్నాయి. బట్ అది ఇంకా మేనేజబుల్, పార్ట్ ఆఫ్ ద లైఫ్. అంతే. వాన పడితే షూటింగ్ అవుతుంది. ఇలాంటి ఏదో పెద్ద వర్షం పడింది సార్, ఎక్కువ రోజులు పడింది. మనం ఎనివే అది టాపిక్ ని మినిమంగా మాట్లాడతాం. అఫ్ కోర్స్ జస్ట్ టు స్టార్ట్ విత్, ఎందుకంటే బికాస్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎక్కువ దాని మీద మీరు ఎక్స్ప్రెస్ చేశారన్న ఉద్దేశంతో నేను జస్ట్ ఆ రోజు బయటికి వస్తున్నప్పుడు నేను ఫస్ట్ మాట్లాడాను మీడియాతో. తర్వాత తెలిసిన మీడియా ఒక్కొక్కరు ఇంటర్వ్యూస్ అడిగితే అదేలేండి ఇవ్వాల్సి వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మిరాయి రిలీజ్ అవ్వబోతోంది. ఈ మధ్య రోజుల్లో మీకు అంటే స్పెషల్గా పీపుల్స్ మీడియా బ్యానర్ మీద కానీ, లేకపోతే ఒక నిర్మాతగా ఇండివిజువల్గా విశ్వప్రసాద్ గారు కానీ చెప్పుకోదగ్గ అంత పెద్ద హిట్ ఏది రాలేదు, ఇది హైలీ ఎక్స్పెక్టెడ్. అఫ్ కోర్స్ రాజాసాబ్ వెనకతలు ఉందనుకోండి, దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కానీ, అంచనాలు ఉండడం కానీ,
అంటే ఈ సినిమా తీసుకున్నప్పుడే ఇది ఒక మ్యాచ్ మేకింగ్ అన్నది చాలాసార్లు మాట్లాడినాను. మ్యాచ్ మేకింగ్ కాకుండా ఒక కంటెంట్ మీద చేయగలిగిన సినిమాలో ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ మచ్ బిఫోర్ హనుమాన్ తీసుకున్నాను. మచ్ బిఫోర్ హనుమాన్, అవును, మీరు 2-3 సార్లు చెప్పారు. హనుమాన్, మచ్ బిఫోర్ ఈగల్. ప్యూర్గా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతోనే తీసుకున్నాను. దాన్ని ఏమైతే మాకు నమ్మకం ఉందో దానికి మించి సినిమా వచ్చింది. ఓకే, అది క్లియర్గా యూ కెన్ సీ ఇన్ టీజర్ ట్రైలర్. అద్దరిపోయింది అసలు. నేను ఓపెన్గా చెప్తున్నాగా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే ఈ మధ్య ట్రైలర్స్ కూడా కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు సార్, ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా, ఈ సినిమాలో ఏదో ఉంది అని అనిపించేటట్టుగా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ బట్ ఆర్గానిక్గా తెలిసిపోతుంది మనకి ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా. లేదా ఒక ఎలిమెంట్ కాదు, చాలా ఎలిమెంట్స్. అదేలేండి, ఓపెన్గానే ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ చెప్పేశారు. అంతకుముందు తేజ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పేశాడు సార్, 9 పుస్తకాలు, అశోకుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, దాని మీద కుర్రాడు. ట్రైలర్లో చెప్పిన స్టోరీనే మార్కెట్కి కన్వే చేయడం, అంతకు మించి నేను మాట్లాడకూడదు, నా రోల్ కాదు. అదేలేండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.